Hi viewers, welcome to FBTV. శాస్త్రానికి సవాల్ విసిరి ఎన్నో అంతుచిక్కని రహస్యాలు భూమండలం అంతటా విస్తరించి ఉన్నాయన్నది నిర్వివాదాంశం. గత శతాబ్ద కాలంలో 70కి పైగా విమానాలు ఓడలను పొట్టన పెట్టుకున్న బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతం ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే భారత్లో కూడా ఓ బెర్ముడా ట్రయాంగిల్ ఉన్నదని తెలుసా? ఆ సరస్సు పేరే లేక్ ఆఫ్ నో రిటర్న్. ఆ ప్రాంతం మర్మాన్ని తెలుసుకోవాలని గత 80 ఏళ్లలో ఆ సరస్సులోకి వెళ్ళిన ఏ ఒక్కరూ ఇప్పటి వరకు తిరిగి రాలేదు. ఎందుకు? రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా సైనికులు లేక్ ఆఫ్ నో రిటర్న్ మీదుగా విమానాల్లో ప్రయాణిస్తున్నప్పుడు సరస్సు పరిధిలోకి విమానం రాగానే సాంకేతిక సమస్యలు తలెత్తి రేడియో సిగ్నల్స్ కట్ అయ్యాయి. దీంతో పదుల సంఖ్యలో విమానాలు కూలిపోయాయి. కూలిన విమానాల్లోని సైనికులను వెతుక్కుంటూ ఈ సరస్సు సమీపానికి వెళ్లిన అమెరికన్ సేనలు కూడా మళ్లీ తిరిగి రాలేదు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కొందరు జపాన్ సైనికులు కూడా ఈ సరస్సులోకి దిగారని, అనంతరం మలేరియా వంటి జ్వరాలు సోకి వాళ్ళు సరస్సు పరిసరాల్లోనే కనిపించకుండా పోయినట్లు స్థానికంగా చెబుతుంటారు. ఇలాగే ఇజ్రాయిల్ నుంచి వలసపోతున్న 10 తెగలను కూడా ఈ సరస్సు పొట్టన పెట్టుకుందని, వారి ఆత్మలు ఆ సరస్సు చుట్టుపక్కలే తిరుగుతున్నట్టు కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. లేక్ ఆఫ్ నో రిటర్న్ మిస్టరీని తెలుసుకోవాలని ఇప్పటి వరకు పలువురు అమెరికా, బ్రిటన్ సాహస యాత్రికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇండియాలో అసలు ఈ సరస్సు ఎక్కడుంది అంటే మయన్మార్ భారత సరిహద్దుల్లో అరుణాచల్ ప్రదేశ్ పాంగ్సో గ్రామానికి సమీపంలో నామోంగ్జాంగ్ సరస్సు ఉంది. 1.4 కిలోమీటర్ల పొడవు, 0.8 కిలోమీటర్ల వెడల్పుతో అత్యంత సుందరంగా కనిపించే ఈ సరస్సును లేక్ ఆఫ్ నో రిటర్న్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ సరస్సు దరిదాపుల్లోకి వెళ్లిన వారెవరూ ఇప్పటి వరకు తిరిగి రాలేదు. దీని గురించి స్థానికులు చెప్తున్న కారణాలు ఏంటంటే ఒకసారి తెలుసుకుందాం. ఈ మిస్టరీ సరస్సు పరిసరాల్లో తాంగ్సా, బమార్స్, నాగా తెగల ప్రజలు నివసిస్తూ ఉంటారు. వాళ్ళ కథనాల ప్రకారం 100 ఏండ్ల క్రితం ఈ సరస్సు పక్కన ఒక గ్రామం ఉండేది. ఓ మత్స్యకారుడు నామోంగ్జాంగ్ సరస్సు నుంచి ఒక పెద్ద చేపను పట్టి ఊరందరికీ భోజనం పెట్టాడు. అదే ఊరికి చెందిన ఓ ముసలమ్మను ఆమె మనవరాలిని ఆ విందుకు పిలవలేదు. అవమాన భారంతో ఆ ఇద్దరు నామోంగ్జాంగ్లో దూకి చనిపోదామని అనుకున్నారట. సరస్సు నుంచి వచ్చిన ఓ జలరూప శక్తి వారిని ఊరడించి ఊరు నుంచి వెళ్ళిపోవాలని ఆదేశించింది. వాళ్ళు వెళ్ళగానే ఊరి మొత్తాన్ని సరస్సు ముంచెత్తింది. దీనికి తామే కారణమని న్యూనతకు లోనైన ఆ బామ్మ మనవరాలు సరస్సులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారట. అప్పటి నుంచి సరస్సు నీటిలో ఉన్న ఆ ఊరి వాళ్లపై దాడి చేయటానికే వస్తున్నారని భావించిన నీటిలోని ఆ ముసలావిడ పెద్ద వెదురుకర్రతో విమానాలను, మనుషులను కొట్టి చంపుతున్నట్టు ప్రచారంలో ఉంది ఈ కథ. వైజ్ఞానిక వేత్తలు ఏమంటున్నారంటే లేక్ ఆఫ్ నో రిటర్న్ పై ప్రచారాన్ని అమెరికాకు చెందిన పలువురు వైజ్ఞానిక వేత్తలు తోసిపుచ్చుతున్నారు. సరస్సుకు గుర్తింపు రావడానికే అక్కడ స్థానికులు ఇలాంటి కట్టుకథలను ప్రచారం చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. సరస్సు చుట్టూ మైదాన ప్రాంతం ఉండటంతో సరస్సును కూడా మైదానంలాగా ఊహించుకుని రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సైనికులు విమానాలను పొరపాటున ల్యాండింగ్ చేశారని, ఆ విమానాలు క్రాష్ ల్యాండ్ అయ్యాయని వెల్లడించారు. అయితే విమాన శకలాలు ఏమయ్యాయి అన్న దానిపై వారు వివరణ ఇవ్వలేకపోయారు. ఈ సరస్సు ఒక మిస్టరీగా మిగిలిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.